తెగేదాకా లాగుతున్నట్టు కనిపిస్తుంది ఇరు పక్షాలు కూడా. సార్ అక్రమ అరెస్టులపై హైకోర్టు ఫైర్, దొరికిపోయిన పోలీసులు. ఇది ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే మిగతా జగన్ బుక్ పెట్టడం అదొకటైతే, శాసనసభలో రాకపోయినా ఆయన బయట మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాలు పదే పదే లేవనెత్తున్నారు కదా. ఈ కోర్టులో ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ఏ విధంగా అయితే సభాపతి ముందు రూలింగ్ తప్పని పెట్టారో, ఇక్కడ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉన్నా మీరు చూపించకుండా పక్కదో పట్టిస్తున్నారని హైకోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు జగన్ వాళ్ళతో ఇంకొకరు చేస్తే అదేదన్నా అనుకోవచ్చు, కానీ ఇక్కడ హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీసులు మేమంటే లెక్కలేదా మీకు అని చెప్పడం. ఉదాహరణకు ఒక ఆయన తాడేపల్లి లేకపోతే మంగళగిరి అక్కడ జ్యూస్ వ్యాపారం ఇట్లాంటివి చేసే ఒక అబ్బాయి వాళ్ళ దంపతులు కారులో వస్తుంటే పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. అతన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు, అందుకని అతని పేరు శ్రవంత్ రెడ్డి, ఇంకో వేరే పేరు కూడా ఉంది, ఉరఫ్ లాంటి పేరు కూడా. అతన్ని తీసుకెళ్ళిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె. వెళ్ళి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో చేస్తే మాకు సంబంధం లేదన్నారు. అంటే పోలీసులేమో సంబంధం లేదంటున్నారు, అక్కడేమో తీసుకుపోయారు. కాబట్టి ఇది కిడ్నాప్ కేసా అని కిడ్నాప్ కేసు కింద పెట్టండి అని కూడా అడిగారు. కానీ ఏమీ జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఒకటి రెండు సార్లు ప్రశ్నిస్తే ప్రభుత్వం తరఫున వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము చేయలేదు అన్నట్టుగా పోలీసుల తరఫున వాదించారు. కానీ తీరా చూస్తే మటుకు అతను అదుపులోనే ఉన్నాడు అని తేలింది. దీని మీద హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకుంది. మీరు ఇష్టానుసారం పౌరుల్ని ఇలా అరెస్ట్ చేసి వాళ్ళని గురించి మేము విచారించడం మొదలు పెడితే కూడా మా దగ్గర కూడా మీరు వేషాలు వేస్తారా, ఇది ఏ విధమైన పద్ధతి ఇది అని చెప్పి ఆయన చాలా తీవ్రంగా ఆగ్రహించి అతన్ని వెంటనే మీరు విడుదల చేయండి. అంటే ఒక విధంగా ఇప్పుడు వైసీపీ లేదా రెడ్ బుక్ ఆరోపణలు వాటికి బలం చేకూర్చే ఒక అంశం ఇది. గతంలో కూడా ఒకరిద్దరు ఇలాగే హాజరయ్యారు, విడుదలయ్యారు. మీరు పోస్టులు పెట్టారన్న దానికి అరెస్టుల దాకా వెళ్ళి కనబడకుండా చేసి మార్గ మధ్యంలో అడ్డగించి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని న్యాయమూర్తి చాలా తీవ్రంగా ఆగ్రహించారు. ఇది ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో కొంత లాలెస్నెస్ నడుస్తూ ఉంది. రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్నారు అనడానికి ఆఖరికి హైకోర్టు కూడా భరించలేని పరిస్థితి వచ్చింది. సవీంద్ర రెడ్డి అని అతనికి ఇంకొక పేరు. కాబట్టి వాళ్ళ మీద చాలా తీవ్రంగా హైకోర్టు స్పందించింది. బహుశా నేను అనుకోవటం హోంమంత్రి కానీ డీజీపీ కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి మంచిది కాదు. అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టవచ్చు, కానీ ఎప్పుడు వాడి చుట్టే తిరగటము, ఎవరిని ఎక్కడ తీసుకున్నారో లేకుండా ఉండటము. సీసీటీవీ ఫుటేజ్ కూడా అడిగింది కోర్టు, అంతకుముందు కూడా అడిగింది. అడగడమే కాదు మీరు అన్ని స్టేషన్స్లో ఏర్పాటు చేయండి అని చెప్పి. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇలాంటి విషయాల్లో, అలా అరెస్ట్ చేసి తీసుకుపోకూడదని. అయినా కానీ మీరు మాట్లాడలేదు అని. సో తెలియకుండా మధ్యలో అడ్డగించి తీసుకెళ్ళటము, అదుపులో తీసుకున్న టైం తప్పు చూపించారు. అంటే 4 గంటలకు ఎప్పుడు అరెస్ట్ చేసినట్టుగా రికార్డు ఉంది, 7 గంటలకు అరెస్ట్ చేసాము కాబట్టి అయిపోయిందని చెప్పారు. సో ఈ అన్ని విషయాలు హైకోర్టు తీవ్ర అభిశంసన చేసింది. మరి పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేస్తారో మనం చూడాలి. ఇప్పుడు ఎవరి మీద రాజకీయంగా ఎన్ని చర్యలను తీసుకోవచ్చు, కానీ పౌర హక్కులు, ఉద్యమాలు, నిరసనలు ఇటువంటివి జరుగుతాయి. వాటిని స్వీకరించాలి, వాటికి స్పందించాలన్నది అయితే గుర్తించాల్సి ఉంటుంది. పాలకులు ఎవరైనా కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంతమంది మీద ఇటువంటివి చేసిందని తీవ్రంగా స్పందించాం కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి పునరావృతం అవ్వటం, చివరి కోర్టు కూడా భరించలాగా చెప్పడం, ఇది రెండోసారి మూడోసారి, ఇది మొదటిసారి కాదు కోర్టు ద్వారా విడుదలై రావటం. సో ఇదొక ముఖ్యమైన పరిణామం కింద లెక్క రాష్ట్ర రాజకీయాల్లో. ప్రభుత్వానికి ఇది కొంచెం ఎదురు దెబ్బ కింద లెక్క, పోలీసులకు మరీ ముఖ్యంగా. వాళ్ళు సవాల్ మేమంటే లెక్కలేదా, మేము చెప్పినా పట్టించుకోరా అని కూడా కోర్టు అడగాల్సి వస్తుంది ఇక్కడ, కేవలం ప్రతిపక్షం కాకుండా. సార్ విశాఖ ఉక్కుపై టక్కర్ రాజకీయాలు, పరిరక్షణ